హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యారడైజ్ హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియోలో రథసప్తమి రోజున పూజ ఎలా చేయాలో, ఎందుకు చేయాలో తెలుసుకుందాం. చీకట్లను చీల్చి సమస్త లోకానికి వెలుగును పంచేవాడే సూర్యభగవానుడు. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం మహేశ్వరుడిగా, సాయంకాలం విష్ణుమూర్తిగా తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడే సూర్యుడు. సూర్యుడు తన రథం దిశను మార్చుకునే రోజే ఈ రథసప్తమిగా జరుపుకుంటారు. సూర్యుడు అనంతమైన కాలానికి అధిపతి, విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. భాసం అంటే ప్రకాశం, కరుడు చేసేవాడు. భాస్కరుడు అంటే జగత్తును ప్రకాశవంతం చేసేవాడు అనర్థం. సూర్య భగవానుడి ప్రేరణతోనే సమస్త భువనాలు పగటివేళ క్రియాశీలకంగాను, త్రివేళలో నిద్రాసక్తంగా ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుడికి శక్తి కేంద్రంగా, ప్రపంచాన్ని రూపొందించిన వానిగా, జీవనానికి ఆధారభూతుడిగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్ని ఇచ్చేవానిగా భావించింది. హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. దక్షిణ భారతములో ఈరోజు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఇతర మాసములో వచ్చే సప్తమి తిథుల కన్నా మాఘమాసములో వచ్చే సప్తమి తిథి ఎంతో విశిష్టమైనది. రథసప్తమి వ్రత కథ. పురాణం ప్రకారం రథసప్తమికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకి శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు. పూర్వకాలంలో సామభోజ దేశమున యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఓ వ్యాధిన పడిన ఓ కొడుకు ఉండేవాడు. తన కుమారుడి వ్యాధులకు కారణం ఏమిటని రాజు బ్రాహ్మణుని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు, నీ కుమారుడు పూర్వజన్మలో పరమలోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యం వలన నీకు జన్మించాడు. ఏ వ్రతము ఫలితం వలన ఇతడు మీకు కలిగాడో అదే రథసప్తమి వ్రతమును చేస్తే పాపము పోయి తిరిగి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలాగే చేశాడు. దీంతో రాజుకి తగిన ఫలితం దక్కింది అని ధర్మరాజుకి కృష్ణుడు చెప్పాడు. రథసప్తమి నాడు చేయవలసిన పనులు. సూర్యుడిని ఆరోగ్య ప్రదాతగా అంటారు. కావున రథసప్తమి రోజున ప్రాతకాల సమయమున గంగలో స్నానము చేస్తే వృత్తి భయం పోతుందని నమ్ముతారు. అలాగే మరణించిన తరువాత సూర్యలోకానికి వెళ్తారు అని పండితులు అంటుంటారు. ఆ రోజున నది తీరంలో నెయ్యి లేదా నూనె దీపం వెలిగించి నీటిలో వదలాలి. ఆ తరువాత తల మీద 7 జిల్లేడు ఆకులను, రేగు పండ్లను ఉంచుకొని స్నానం చేయాలి. చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెట్టాలి. రథసప్తమి రోజున ఆవు నేతితో దీపారాధన చేయడం వలన ఆ ఇంటిలో అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని పండితులు అంటూ ఉంటారు. రథసప్తమి రోజున సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిశగా తులసి కోట పక్కన ఆవు పేడతో అలికి దానిపైన పిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి పిడకలు, గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. తరువాత ఆ పాలల్లో కొంత బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసి కోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులలో నైవేద్యం పెట్టి దేవుడికి సమర్పిస్తారు. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది. ఈ రోజున పుణ్య కార్యక్రమాలు తలపెట్టిన విజయవంతం అవుతాయని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.